అని దావీదు గారు చెప్తూ ఉన్నారండి. దీనులంట మరి భూమిని స్వతంత్రించుకుంటారు అని చెప్తున్నాడు ఆయన. దీనులు భోజనము చేసి తృప్తి పడతారని మరో చోట రాయబడింది. అయితే ఈ యొక్క మాటని మరి మత్తయ్య గారు రాస్తూ అంటాడు కదా ఆయన, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటున్నాడు ఆయన. ఈ దీనత్వం అనేటువంటిది మరి దేవుడికి ఎంత ఇష్టమో అంటే, మరి ఎవడు దీనుడే నలిగిన హృదయం కలవాడే నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడండి. దేవుని యొక్క దృష్టి కూడా మరి వారి మీద ఉంటుందని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క దృష్టిలో మనం ఉన్నాము అంటే మరి మనం ఎంతో ధన్యులమండి. భూమిని కూడా స్వతంత్రించుకుంటాము అని చెప్తున్నాడు ఆయన. అంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనకి దేవుడు అది అనుగ్రహిస్తాడండి. దేవుని పేరట మనం ఎక్కడ అడుగు పెడితే దాన్ని మనం స్వతంత్రించుకుంటాము. అంత మాత్రమే కాదు, కానీ ఆయన అంటాడు కదా, బహుక్షేమము కలిగి సుఖించెదరు అంటున్నాడు. మరి ఈ క్షేమం అనేటువంటిది దేవుడే మనకి ఇవ్వాలండి. చూడండి, మనము ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఎక్కడికైనా వెళ్ళాము అంటే, క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాము అంటే అది దేవుని యొక్క కృప, కాపుదల, భద్రతగా మనము భావించి మరి దేవునికి ఇంటికి వచ్చి, తండ్రి నేను క్షేమంగా వెళ్ళడానికి, క్షేమంగా గృహానికి రావడానికి నువ్వెంతో నీ కాపుదల భద్రత నాకు ఇచ్చావయ్యా, క్షేమంగా తీసుకొచ్చావు నాయన, నీకు స్తోత్రం అని మనం ప్రార్థన చేసుకుంటామండి. అంత మాత్రమే కాదు, కానీ ప్రతి విషయంలో కూడా మరి క్షేమము అనేటువంటిది మరి మనకి దేవుడు ఇస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మరి క్షేమము కలిగి కూడా సుఖించేదరు, సుఖాన్ని ఇస్తానంటున్నాడండి. సుఖము మనం వెతుక్కోవటం వేరు, దేవుడు ఇవ్వడం వేరండి. ఇది అందరికీ ఇవ్వడట, కానీ మరి ఎవరైతే దీన మనసు అనేటువంటిది కలిగి ఉంటారో, దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకుని ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు అణిగి ఉండండి. తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.